రుద్రనేత్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి ఒక సెన్సేషనల్ అయిన వ్యక్తి. మన బోగోలు మండలంలో గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మద్దిపోయిన వీర్రఘు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్తే సార్, ఎలా ఉన్నారన్న? ఈ మధ్య సెన్సేషనల్ అయిపోయారు బోగోలు మండలంలో మీరు. కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తూ ఉంటాయి. మేము ఇవాళ కొత్తగా ఏం సెన్సేషనల్ కాదు, ఏం కాదు, బాగానే ఉన్నాం. మీరు రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? నా రాజకీయ ప్రస్థానం వాస్తవంగా మా 4 ఫ్యామిలీస్ కానీ మేము ఎవరు కూడా మాకు రాజకీయాల్లో లేరు. 1993లో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కారణంగా అప్పుడు దాకా మేము ఎవరితో అయితే ఫాలోవర్స్గా ఉన్నారో మా నాన్నోళ్ళు, వాళ్ళు మమ్మల్ని మోసం చేయటంతో అప్పటి బోగోలు ఫాలోవర్స్ అంటే ఎవరితో ఫాలోవర్స్? మేము టీడీపీ, మా నాన్నోళ్ళు సిపిఎం, టీడీపీ కూడా కాదు, సిపిఎం ఫాలోవర్స్. అప్పుడు బోగోలు సర్పంచ్గా ఉన్నటువంటి ఈనాడు మా గురువు గారు అని చెప్పుకున్నటువంటి తూపిరి పెంచలే గారు. చెప్పుకునేటటువంటి అంటే మీ గురువు గారే కాదా? మా గురువు గారే, అదే కదా, ఖచ్చితంగా గురువు గారే. పెంచలే గారు అప్పటి వరకు ఆయన 2 ఎలక్షన్లో మేము, మా తండ్రి గారు అయితేనేమి, మా వాళ్ళు అయితే అవంతా కూడా వ్యతిరేకం చేసిన కష్ట సమయంలో మా కోసం వచ్చినటువంటి పెంచలయ్య గారి దగ్గరికి వెళ్ళటం, ఆనాటి నుండి మేము కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటాం. 93 నుంచి నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ముందు మీరేమన్నా ఇక్కడ లోకల్గా ఏమైనా పోటీ చేశారనా? ఎప్పుడు ముందు? అదే 93 తర్వాత. 93 తర్వాత 2001లో జరిగినటువంటి మండల పరిషత్ ఎన్నికల్లో అప్పుడు బోగోలు మండలం ఒక సెన్సేషనల్ మండలం అయింది. ఎందుకంటే జెడ్పీ చైర్మన్ బీసీ అవ్వటం, దానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆనాడు వంకి పెంచలయ్య గారు బోగోలు మండలంలో పోటీ చేయటం. వంకి పెంచలయ్య గారు బోగోలు మండలంలో పోటీ చేసిన తర్వాత బేదా మస్తాన్రావు గారు మళ్ళా బోగోలుకు రావటం, బోగోలు జెడ్పీటీసీగా ఆయన పోటీ చేయటం. ఆ పరిస్థితుల్లో బోగోలు ఎంపీపీ బీసీ లేడీ అయినప్పుడు అప్పటి మా నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మా సోదరి అన్నంగి విజయలక్ష్మి గారిని ఎంపీపీ క్యాండిడేట్గా సెలెక్ట్ చేయటం, మేము బోగోలులో బిట్ 2 ఎంపీటీసీగా పోటీ చేయటం జరిగింది. అంతటి ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో బోగోలు మండలంలో 5 ఎంపీటీసీలు గెలిచాం, 14కి 5 గెలిచాం. ముఖ్యంగా బోగోలు విశ్వనాథరావుపేట 5లో 1 గెలిచాం. ఆ ఒక్క ఎంపీటీసీ మా సోదరి అన్నంగి విజయలక్ష్మి గారు. ఆ తర్వాత మళ్ళీ అదే సంవత్సరం 2001లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో నేను వార్డు సభ్యుడిగా పోటీ చేయటం, గెలవటం. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నన్ను అప్పటి మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రకటించటం, కీర్తిశేషులు పెంచలన్న గారు అయితేనేమి, కురిసిపాటి గోపాలరెడ్డి గారు అయితేనేమి, కర్రెద్దల రమేష్ గారు అయితేనేమి, ఇటువంటి అందరితో కలిసి పనిచేసి అదృష్టం నాకు రావటం. ఆ విధంగా కొనసాగుతూ 2004లో నన్ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. మళ్ళీ 2006లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో నేను మరలా వార్డు మెంబర్గా పోటీ చేయటం, బోగోలు ఉప సర్పంచ్గా ఎన్నిక కాబట్టం జరిగింది. ఆ తర్వాత 2013లో జరిగినటువంటి సొసైటీ ఎలక్షన్ సింగిల్ విండో డైరెక్టర్గా కూడా మీరు సొసైటీ ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీ తరఫున పోటీ చేశారు? ఇంకెనక తిరిగి చూడాల. 93లో కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయ్యాను. అదే 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్. అది మీరు అంటే మా జర్నీలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత
ఆయన కుమారుణ్ణి కాంగ్రెస్ పార్టీ వేధించడం అయితేనేమి, ఆయన పైన జరుగుతున్నటువంటి వారిలో భాగంగా ఒక రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము కార్యకర్తగా పనిచేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. విష్ణువర్ధన్ గారు రాజరెడ్డి గారితో కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. అదేవిధంగా ఓదార్పు యాత్ర అంతా చేసి సొసైటీ ఎలక్షన్ జరిగింది. దాని తర్వాత అప్పటికి విష్ణువర్ధన్ రెడ్డి గారు పార్టీలో లేరు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూర్చోం. నా పైన అప్పుడు పార్టీ పరంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా పోటీలు పెట్టారు. అవును, నేను గెలిచాను. అప్పుడు మీకు సపోర్ట్ ఎవరున్నారు? పార్టీ తరఫున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మేమంతా కూడా వైఎస్ఆర్ అభిమానులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పోవాలన్న ఉద్దేశంతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. సొసైటీ ఎలక్షన్లో మీరు ఎలా గెలిచారా? గెలిచాను. దాని తర్వాత 2017లో మా గురువు గారు అయినటువంటి పెంచలయ్య గారు కన్వీనర్గా ఉంటాం. మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి మణిమాల సుకుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ నన్ను పిలిచి ఈ విధంగా కన్వీనర్ని మార్చాలనుకుంటున్నాం, అదేదో నీకు ఇస్తామని నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు ఈ రోజైనా రకరకాలుగా చెప్పుకున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, సుకుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగితే చెప్తాను. నేను చెప్పింది ఒకటే, పెద్ద తలకాయి ఆయన్ని అక్కడ పెట్టండి, మీకేం పని కావాలో మేము చేసి పెడతాం, దీంట్లో ఎక్కడ మొహమాటం లేదు, మీకు పని కదా చేసేసింది, పని మేము చేస్తాం, కానీ మాకందరికీ కూడా తండ్రి సమానులు పెద్దలు ఆయన ఉంచమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎందుకోనో మార్చాలన్న ఉద్దేశం వచ్చినప్పుడు పెంచిలనని పిలిచి అడగటం జరిగింది. ఏందన్నా కొత్త కన్వీనర్ని పెట్టుకుంటాం అని చెప్పి ఒక 3 పేర్లు చెప్పినప్పుడు, ఆ పేర్లు నాకు అవసరం లేదు, ఒక 3 పేర్లు చెప్పినప్పుడు మా గురువు గారు చెప్పింది ఏంటంటే, నన్ను కానీ అడిగితే నేను వాడి పేరు తప్పక వేరే వాళ్ళ పేరు చెప్పను అని చెప్పడం జరిగింది. ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో. అంటే నాకు యూత్ కాంగ్రెస్ ఇచ్చేటప్పుడు అయితేనేమి, బోగోలు ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకునే కార్యక్రమంలో అయితేనేమి, నేను ఈరోజు రాజకీయంగా ఇంత ఎదుగుదలకు నాకు ప్రోత్సాహం ఇచ్చింది. ఒక ఆయన కన్న బిడ్డతో సమానంగా నాకు ప్రోత్సాహం ఇచ్చాడు. రాత్రికి రాత్రి ఏమి పెంచలన్నను మార్చింది కాదు, పెంచలన్నకి చెప్పి పెంచలన్నను అడిగి నాకు ఆ పదవి ఇవ్వటం జరిగింది. మీరు పెంచలయ్య గారికి ప్రథమ శిష్యులని కూడా తెలుసు మాకు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి ఆయన పొలిటికల్గా. ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి పొలిటికల్గా ఎలా ఉన్నారు? లాస్ట్ అబ్బాయి ఉన్నాడు, లాస్ట్ అబ్బాయి మాతోనే ఉన్నాడు. నేను ఆ అబ్బాయికి చెప్పినా, ఇప్పుడు మీకు చెప్పినా, నా కోరిక కూడా ఏంటంటే, పెంచలయ్య గారి దగ్గర మేము ఏ విధంగా అయితే ఎదిగాము, పెంచలయ్య గారి దగ్గర ఒక రఘు కాదు, రఘు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, పెంచలయ్య గారి శిష్యులు అని చెప్పుకునే దానికి బోగోలు మండలంలో రఘుల లాంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకని. కానీ నా కోరిక ఏంటంటే, ఆయన శిష్యులుగా మేము ఎట్టయితే ఎదిగాము, మా దగ్గర కూడా వాళ్ళ అబ్బాయిని అదే స్థాయిలో తీసుకొచ్చి పెంచలయ్య గారి పేరు నిలబెట్టాలనేది నా కోరిక. మీరు బోగోలు మండల పార్టీ కన్వీనర్గా ఎన్ని ఏళ్ళు పనిచేశారండి? 9 సంవత్సరాలు చేశారు. 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలు ఎలా ఉండింది మీకు పరిస్థితి? ఎలా ఉండిందండి మీ పొలిటికల్ కెరియర్ ఎలా ఉండింది? మీ సపోర్ట్ కానీ మీ పార్టీ లీడర్ కాడి నుంచి కానీ? మేము ఏ నాయకుడి దగ్గర పనిచేసినా, ఏ పార్టీలో పనిచేసినా, ఏ పార్టీలో అంటే నేను రకరకాల పార్టీలు మారలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారి అనుచరులుగానే కొనసాగాము. ముఖ్యంగా మేము జనాల్లో గుర్తింపు వచ్చేమో అనంటే, ప్రజలకి మాకు సంబంధాలు ఏర్పడ్డాయంటే 2004, 2009 మధ్యకాలంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇందిరమ్మ పథకం, ఇంటిగ్రేటెడ్ నేవల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియా అండ్ మోడల్ మున్సిపాలిటీ ఏరియా అని ఒక పథకం పెట్టి, ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లే కాదు, పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, అన్ని స్కీమ్స్ సాచురేషన్ పద్ధతి. వాడు అర్హుడు అయితే వాడు ఏ పార్టీ అయినా ఇచ్చేయమన్నప్పుడు మేము ఆ ప్రభుత్వంలో ఆ పథకాలు ఇప్పించడంలో కీలక బాధ్యత వహించాం. కాబట్టి జనాలతో మాకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. ఈరోజు ఏ కాలనీకి పోయినా, ఎక్కడికి పోయినా
మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మమ్మల్ని అభిమానిస్తున్నారు, మాకు నలుగురు జనం వస్తున్నారు అని అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టిన పథకాలను జనాల్లోకి తీసుకుపోయింది దానివల్ల. ఆ విధంగా వచ్చిన వాళ్ళవి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా ఉమ్, మాకున్నది ఒకటే ఒకటి, జనాలకు దగ్గరగా ఉంటాం, సర్వీస్ చేయటం. మేమేం పైనుంచి దిగిన వాళ్ళం కాదు, కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. మాకేం డబ్బులుండో లేకపోతే మా ఫోర్ ఫాదర్స్ పొలిటికల్ లీడర్స్ అయ్యో మేము రాజకీయాల్లోకి రాలా. ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేర్పించారు మాకు అది సర్వీస్ మైండ్. ఎవరికైనా ఈ అర్ధరాత్రి అవసరమైనా మేము అందుబాటులో ఉంటాం. ముందు నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే కింద వాళ్ళకి నమ్మకం కలిగేలా, అబ్బా మన కోసం నిలబడతాడు అనే నమ్మకం కల్పించిన రోజు మనకి జనాలు ఉంటారు. అదే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అదే స్థాయిలో మేము పనిచేస్తూ వచ్చాం. అదే విధమైన ప్రోత్సాహం కూడా మాకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 9 సంవత్సరాలు మనస్ఫూర్తిగా పనిచేశాను. ఈ 9 ఏళ్ల పాటు మీరు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ 9 ఏళ్ల పాటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అనేది అందరికి తెలిసిన ఇది. ఉమ్. ఏ విషయం పొలిటికల్గా ఎన్నికలు కానీ లేకపోతే ఏమి జరిగినా మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే ఏదైనా. అదేం కాదు, ఆ, సమిష్టి నిర్ణయం. ఆ. సమిష్టి నిర్ణయం సమిష్టి ఉండేది. నిర్ణయం అంటే మండలంలో కొరవ నాయకులను కూడా ఉమ్, కలుపుకొని ఏదైనా నిర్ణయం తీసుకునే వాళ్ళు, కానీ నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అదేం లేదు. ఉమ్. ఇక్కడ ఎవరిని అడిగినా రఘు ఏది చెప్తే అదే అంటారు. అనుకుంటారు, ఉమ్. అనుకునేదానికి. ఉమ్. ఈరోజు అక్కడ ఏం ఏర్పడిందంటే ఉమ్. పని చేసే వాళ్ళని గుర్తిస్తారు. ఎవరైనా అవును, వాస్తవం. పని చేసే వాళ్ళని గుర్తిస్తారు. ఉమ్, ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ రఘు చెప్పిందే వేదం, రఘు చెప్పిందే అని అంటున్నారు అని అంటే నా యాక్టివిటీస్ అట్టుంటాయి. ఉమ్, ఇది నేను ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు. నేను దేంట్లో కూడా అంకిత భావంతో పనిచేస్తాను. అంకిత భావంతో పనిచేస్తాను. ఉమ్, ఆయన ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం కోరుకుంటారంటే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి కావాల్సింది ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు ఎండ కాస్తుంది, మనం ఏమి ఎత్తుకుంటాం? నీడ. అది యాప చెట్టా, చింత చెట్టా, మర్రి చెట్టా, నీడ ఉందంటే పోయి కూర్చుంటాం. నాయకులు కూడా వాళ్ళకి కావాల్సింది పనిచేసే కార్యకర్తలు కావాలి. అంతే కదా. పనిచేసే కార్యకర్తలు కావాల్సినప్పుడు, పనిచేసే వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళని దగ్గరికి తీస్తారు. ఆ దగ్గరికి తీయటంలో అది కూడా కొంత నాకు నష్టం జరిగింది. ఉమ్, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు దగ్గరికి తీసి, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రతిదానికి నాకు చెప్తున్నారని, ప్రతిదాని నన్ను ప్రోత్సహిస్తున్నారని ఉమ్, కొంతమందికి పాపం బాధ కలిగొచ్చు, అది ఈర్ష్య అనొచ్చు, యుగో అనొచ్చు. అది కలిగిన మాట వాస్తవం. ఉమ్, అయితే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా నేను చెప్పిన దానికి ఏ రోజు కాదనలే ఆయన. ఉమ్, ఎందుకంటే మేము చెప్పే ఎప్పుడు కూడా రాంగ్ ఉండవు, కరెక్టే చెప్తాం. ఉమ్, దానిలో భాగంగానే 2019 నుంచి 2024 మధ్యలో అదేనండి. ఈ మండలంలో ఏ ఇష్యూ వచ్చినా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఉమ్, ఛాలెంజ్ తీసుకొని ఉమ్, చేసాం. ఉమ్, చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదేనండి. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్, టోటల్ బోగోలు మండలంలో చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఉమ్, తాగునీరు లేదు, పశువులకు తాగటానికి నీరు లేవు. అటువంటి పరిస్థితుల్లో అక్టోబర్ మాసంలో ఉమ్, సహజంగా కావిలి కెనాలకు నీళ్ళు ఇవ్వాలంటే ఐఏబీ మీటింగ్ పెట్టి, ఉమ్, ఐఏబీ మీటింగ్లో నీటి కేటాయింపులు జరిగిన తర్వాత ఉమ్, ఎప్పుడుకో 10 రోజులకో 15 రోజులకో కానీ కావిలి కెనాలకు నీళ్ళు రావు. అవును, అప్పుడున్న పరిస్థితుల్లో కావిలి కెనాలకు నీళ్ళు రావాలంటే సంగం వానకట్ట దగ్గర బస్తాలు వేయాలి. అవును. ఆ బస్తాలు వేసేవాళ్ళు ఉండరు. ఆ బస్తాలు వేసి ఏదైనా ఒక వర్షం వస్తే కొట్టుకోపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది. ఈ పరిస్థితుల్లో ఐఏబీ సమావేశంతో సంబంధం లేకుండా కావిలి కెనాల్కి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇరిగేషన్ శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో కావిలి కెనాల్కి నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఉమ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఏమంటా 2019 అక్టోబర్ మాసంలో నీళ్లు తీసుకొచ్చాడు. ఉమ్, ఆ రోజు నుంచి మా ప్రభుత్వం దిగిపోయేదాకా దిగ్విజయంగా కావిలి కెనాలకు నీళ్లు నేర్పిన మొగోడు ఎవరంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఉమ్, అంటే కొన్ని సందర్భాల్లో ఉమ్, అధికారులు శాసనసభ్యుల వారికి తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు. సార్ నీళ్ళు ఇవ్వలేము, నీళ్లు పారేయలేము అని చెప్తే, లేదు నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఎందుకు ఇవ్వలేము,
మొండికేసుకొని ఉమ్, అధికారులతో చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్, 5 సంవత్సరాలు 2 కార్లు పండించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇకపోతే ఒక సందర్భంలో అధికారులు బోగోలు పంచాయతీ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఉమ్, మనం అంతటికీ నీళ్ళు లేవని చెప్పినప్పుడు, ఉమ్, లేదు ఇస్తాం మీరు అందరూ వేసుకోండి మేము పండిస్తామని నేను చెప్తే ఉమ్, మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉమ్, ఆ రోజు ఒక మాట చెప్పాడు నాకు, ఉమ్, రఘు మొండిగా చెప్తుండవు, రేపు పొద్దున వేసుకొని ఎండిపోతే నష్టపోతారు రఘు మనల్ని అడగండి, మీరు ధైర్యంగా ఉన్నాడు సార్ పండిస్తామని చెప్పి. ఉమ్, ఖచ్చితంగా అధికారులు ఎన్ని సాకులు చెప్పినా ఎన్ని అడ్డంకులు చెప్పినా నీళ్ళు ఇచ్చాం పండించాం. ఉమ్, తెల్లవారుజాము 5 గంటలకి ప్రతాప్ కుమార్ రెడ్డి నాకు ఫోన్ చేసేవాడు, ఉమ్, ఏం రఘు నీళ్ళు వస్తున్నాయానని, ఉమ్, నీళ్లు సరిపోతాయానని. ఉమ్, ఏదైనా చెప్తే అప్పటికప్పుడు నన్ను లైన్లో పెట్టి ఎస్సీ గారికి ఈఈ గారికి ఫోన్ చేసి మా రఘు వస్తాడు ఈయన నీళ్ళు ఇవ్వండి. ఉమ్, ఆ విధంగా నీళ్లు నడిపాం. ఉమ్, ఆ విధంగా నీళ్లు నడిపామనంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు అండగా ఉండబట్టి, అదేవిధంగా ప్రతాప్ కుమార్ రెడ్డికి కూడా ఇక్కడ ఉన్న సమస్యను తెలియపరచబట్టి, అదేలే. ఏదో నేను కూడా లేచి నా వ్యాపారాలు చేసుకుంటాను, ఉమ్, నా బిజినెస్లు చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను అంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విషయం తెలియదు కదా. అంతే కదా. ప్రతి సమస్యను ఆయన దృష్టికి తీసుకోబోతుంటే ఆయన సమస్యను పరిష్కరించే దాంట్లో ముందుండేవాడు. ఉమ్, ఆ తర్వాత నాకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సొసైటీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. ఉమ్, సొసైటీ అధ్యక్షుడిగా పదవి ఇస్తే 3 సంవత్సరాలు నేను కొనసాగా. ఉమ్, 3 సంవత్సరాల్లో రైతుల కళ్ళల్లో ఆనందం చూశాం. ఉమ్, ఎందుకంటే సిఎంఆర్ ధాన్యం కొనుగోలు దాని కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు, ఉమ్, డిఎస్ఓ, ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు, ఉమ్, రెవెన్యూ అధికారులు ఉమ్, వీళ్ళందరితో గొడవపడి ఎక్కడ ఏ రైతుకి అన్యాయం జరగకుండా ఉమ్, మిల్లు కాడకు పోగానే వాడు 3 కేజీలు 4 కేజీలు అడుగుతాడు, ఎమ్మటే ఎంఆర్ఓకి ఫోన్ చేయటం, ప్రతి మిల్లు దగ్గర విఆర్ఓని పెట్టించాం. ఉమ్, ప్రతి ఎక్కడా లేకుండా ఇక్కడే ప్రతి మిల్లు దగ్గర ఒక విఆర్ఓని పెట్టి ఎవరు ఒడ్లు వచ్చినా దించాల్సిందే, నువ్వు ప్రభుత్వ ధర ఇవ్వాల్సిందే. తెలుగుదేశం నాయకులు అభినందించారు మా శాసనసభ్యుని ఆ రోజు. ఉమ్, తాళ్ళూరుకు సంబంధించిన తిరుమల శెట్టి హరిబాబు తెలుగుదేశం మెయిన్ నాయకుడు, అయ్యా మీ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడో చెప్పండి, మేము సన్మానం చేయాలా, మాకు సంతృప్తిగా నీళ్ళు ఇచ్చాడే అని చెప్పి. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఉమ్. ఈరోజు వస్తున్నాయి నీళ్ళు. ఈరోజా ఉమ్. అసలు ఆ నీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఉమ్, అభివృద్ధి పనుల పేరుతో ఉమ్, అభివృద్ధి పేరుతో నిధులు తెచ్చుకొని ఉమ్, పాపం వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. చెందారు. ఎందుకంటే మాకు వాళ్ళకి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని నాశనం చేసి, నేను పబ్లిక్గా చెప్తాను, నాశనం చేసి ప్రజలే నాకు ముఖ్యం అని చెప్పి మీరు ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నారు? అవును ఆ. సర్వనాశనం అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉమ్, ఎందుకంటే సచివాలయ బిల్డింగ్లు ఉమ్, అంటే ఆయన దృష్టిలో ఆయన వర్షన్ కరెక్టే, ఉమ్, సచివాలయ బిల్డింగ్లు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, ఎన్ఆర్ఈజెస్లు కట్టించారు. ఎక్కడ కార్యకర్తలు 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి చేతిలో డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఉమ్, అవును. అప్పులు పోలైన వాళ్ళు ఉన్నారు. నష్టపోతే చేసిన బిల్డింగ్లకు డబ్బులు ఇవ్వాలి లాస్ట్ దాకా. ఉమ్, ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది? గత ప్రభుత్వంలో నా దగ్గర ఉన్నాయి, ఇవి మర్చిపోయి తీసి పెట్టేవాడిని. ఉమ్, పంచుతంత్రం ఉమ్, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. తెచ్చుకో పంచుకో ఈనాడు పత్రికలో వచ్చింది. అవును. వాళ్ళ పత్రికలో రాసే ఇప్పుడు 2018లో రాసాయి ఇవన్నీ. సేమ్ అదే జరుగుతుంది ఈరోజు. ఉమ్, మేము చెప్తున్నాం, స్థానిక శాసనసభ్యుల వారికి కూడా చెప్తున్నాం, మీరు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి కేవలం మీరు మీ నాయకులు అభివృద్ధి చెందితే కాదు నాయనా, దయచేసి రైతులు గోడు పట్టించుకోండి. ఒకసారి రైతులు ఎలా ఉన్నారో చూడండి. ఈ ఎస్విపిఎం ఛానల్కి ఉమ్, 1.5 టీఎంసీలు నీళ్లు కేటాయించారు ఐఐబి మీటింగ్లో రెండో కారికి. 1.5 టీఎంసీలు అంటే 15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. అవును. ఆ 1.5 టీఎంసీలు 15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, శాసనసభ్యులు గారిని అయితేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులను అయితేనేమి, ఎస్విపిఎం కింద 5,000 ఎకరాలకు మీరు నీళ్ళు ఇచ్చారా? 5,000 ఎకరాలకు మీరు నీళ్ళు ఇచ్చారా? మీరు నీటి సంఘం అధ్యక్షులు, అధికారులు మీటింగ్ పెట్టుకొని ఇండైరెక్ట్గా ఎక్కడ ఎవరికి జనాలకు తెలియకుండా, ఇదిగో ఇంతవరకు అయితే నేను నీళ్ళు ఇస్తాం, ఇంతవరకు అయితే వేసుకోండి పాపం రైతుల్ని బెదిరించి భయపెట్టి
ఇస్తానన్న నీళ్ళు ఎట్టా ఇవ్వలేదు. సరే పోనీ ఏదో కొద్దో గొప్ప వేసుకున్నారు, వారికైనా ఈరోజు నీళ్ళు వస్తున్నాయా? 1.5 టీఎంసీలు నీళ్ళు అంటే కావిలి కాలువకి 8.5 టీఎంసీలు. 8.5 అంటే రోజుకి 700 క్యూసెక్కులు నీళ్ళు ఇస్తే దిగ్విజయంగా 150 రోజులు నీళ్ళు ఇవ్వచ్చు. 150 రోజులు నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా అందరికీ పండతాయి. అసలు కావిలి కెనాల్కి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అడిగే దిక్కుందా? లోకల్ గురించి నేను మాట్లాడుతుంది. ఇక్కడ ఇప్పుడు మీరు ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. అంటే మీకు ఏం మనసు బాధ కలిగి, ఎందుకని పార్టీ సభ్యత్వానికి కూడా కాదు, పదవికి మీకు జిల్లాలో ఉన్న పదవికి రాజీనామా చేస్తున్నాను, నేను సామాన్య కార్యకర్తగా ఉంటా అన్నారు. అది మీకు ఏ విషయం జరిగి దీన్ని మీరు అంతలా బాధపడి మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది? చెప్పినట్టు వేస్తారా? చేస్తాం, 100% వేస్తాం, 100% వేస్తాం. వేయలేరు. ఇదే రికార్డింగ్ మీరు చెక్ చేసుకోండి. మీరు వేస్తాను, మీరు వేస్తామని చెప్పాను కదా, మీరు చెప్పండి, వేయకపోతే అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మండల కన్వీనరు, తదుపరి జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు స్థాయికి నేను ఎదిగితే చెప్పండి, పర్లేదు, మీరు బాధపడితే ఏమవుతుంది చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది ఎందుకోనో, కొంతమంది భయపడి, కొంతమంది స్వార్థంగా, కొంతమంది అధికార పార్టీకి దాసోహమై రకరకాల ఇదులతో నటించారు, తప్పుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందేమో కానీ మేము చచ్చిపోలేదు. మా కంఠంలో ఊపిరున్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అనుచరులుగా ఈ నియోజకవర్గంలోనే పోరాడుతూనే ఉంటాం అని చెప్పి ముందుకొచ్చాం. దానిలో భాగంగా నా మీద పోలీస్ కేసులు అయితేనేమి, రౌడీ షీట్ అయితేనేమి, అవి కాకుండా ఆర్థికంగా నాకు రావాల్సిన బిల్లులు అయితేనేమి, అనేక రకాలుగా నన్ను అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది, వాస్తవం. కానీ ఎక్కడ నేనైతే రాజీ పడలేదు. నేను నమ్ముకున్న నాయకుడి కోసం, నేను నమ్ముకున్న పార్టీ కోసం, నన్ను అభిమానించే వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవకుడుగానే కొనసాగా. ఆ పరిస్థితుల్లో మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నేను ఇందాక చెప్పాను, నన్ను దగ్గరకు తీసుకున్న విధానంలో కొంతమందికి ఈర్ష్య కలిగి, నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చకపోవడానికి నేను ఎవరిని కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి నా వల్ల ఇబ్బంది పడినోళ్ళు లేరు. ఈర్ష్య, వాడేంది ఈయనేంది, ఎందుకంటే కావాలో ఏ ప్రెస్ మీట్ జరిగినా నన్ను ముందు కూర్చోబెట్టేవాళ్ళు. దానిలో భాగంగా మా మండలంలోనే కాదు, నియోజకవర్గ స్థాయిలోనే కొంతమందికి అసూయ, ఈర్ష్య ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలు రావటం, అటువంటి పరిస్థితుల్లో నేను పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. పార్టీకి రాజీనామా చేసినప్పుడు అనేక మంది అడిగేది ఏంటంటే, కన్నీళ్ళు ఎందుకు కార్చారు? కన్నీళ్లు కార్చడానికి కారణం అంకిత భావంతో, అకుంఠిత దీక్షతో, నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తకి, ఖచ్చితంగా ఏ కార్యకర్తకైనా ఆ సందర్భంలో కన్నీళ్ళు. అది నా పాలసీ. నేను ఎప్పుడు కూడా ఒకటే నిజాయితీగా ఉంటాను, నాకు అది చాలు. సుకుమార్ రెడ్డి కాడకు పోయి గ్రావెల్ కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పెద్ద మనుషులు అయ్యారు, నేను దొంగనయ్యాను ఈరోజు పార్టీలో. అది నా బాధ, నా ఆక్రోషం. అది నీతికి నిజాయితీకి, నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా అహర్నిశలు. ఈరోజు నా పరిస్థితి చూడండి ఒకసారి. 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటే చాలా మంది బయట వాళ్ళు చెప్పుకుంటారు, బాగా సంపాదించావా అని అంటారు. నేను సంపాదించుకుంది నా అభిమానుల్ని, నాకు డబ్బు కాదు. ఈరోజు బోగోలు మండలంలో
నా కోసం వచ్చే అభిమానులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలు. మీరు పార్టీకి కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తామని ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. ప్రెస్ మీట్ పెడుతూ మీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ఓకే. హ్మ్. మీకు 9 ఏళ్ల పాటు హ్మ్. మిమ్మల్ని బాగా ఆదరించిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. హ్మ్. మీరు జగన్ ఫోటో పెట్టారు. హ్మ్. కానీ మీరు ప్రతాప్ కుమార్ రెడ్డిని విభేదించినట్ట? చెప్పి ఆ ప్రెస్ మీట్‌లోనే మీరు చూడండి. హ్మ్. నా దగ్గర జగన్మోహన్ రెడ్డి ఫోటో అంత ఫోటో ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది లేదు. హ్మ్. ఉంటే ఈ పక్క పెట్టుకునేవాడిని హ్మ్. అని చెప్పి నేను ప్రెస్ మీట్‌లోనే చెప్పా. ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఆ! అదే దాని గురించి ఆ ప్రెస్ మీట్‌లో అయన్నీ ఎత్తేసి ఆ! చాలా మంది చాలా రకాలుగా పెట్టారు. 100 మంది 100 పెట్టుకుంటారు. అదే సేమ్ టైం ఇంకోటేందంటే ఆ! అధికార పార్టీలో ఉన్న సోషల్ మీడియా హ్మ్. మెయిన్ హ్మ్. సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులకి హ్మ్. మీరే ఫోన్ చేసి నాకు బాధ కలిగింది, నా వార్తలు పెట్టండి అని నా చెప్పి ఫోన్ ఇస్తా. ఆ! నా ఫోన్ ఇస్తా. హ్మ్. అని ఒక ఆరోపణ. నేను ఆ, చెప్పేది ఆరోపణ, నేను ఆరోపణ, చెప్పేదేనండి. ఆరోపణ. నేను చెప్పేదేనండి. హ్మ్. ఛాలెంజ్. హ్మ్. ఈ విషయంలో ఛాలెంజ్. హ్మ్. నేను ఛాలెంజ్ చేస్తా. ఎవడికైనా గాని. హ్మ్. ఇప్పుడు దాకా చెప్పినయి కాక ఇంకా చెప్పాలనుకుంటున్నారేమో. అదేలే. నా ఫోన్ ఇస్తా. హ్మ్. మీరు ఏడైనా వెరిఫై చేసుకోండి. హ్మ్. నా ఫోన్ నుంచి ఎవరికైనా ఫోన్ పోయి ఉంటే మీరు అనుకున్న ఎవరైతే సోకాల్డ్ మీడియా. కొత్త మీడియా ఆ. ఎవరికైనా నా నుంచి ఫోన్ పోయి ఉంటే హ్మ్. ఈ రోజే హ్మ్. మీరు చెప్పిన దానికి నేను సిద్ధం. వాళ్ళు ఆ మీడియా పీపులే, ఆ సోషల్ మీడియా పీపులే అది పనిగా కావాలపట్నంలో అదొక ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే చేసుకుంటారబ్బా వాళ్ళకి మీ ఇంకేం ఇప్పుడు. బ్రేకింగ్ న్యూస్ వచ్చిందే వాళ్ళ ఛానల్లో స్టార్టింగ్. అవును. ఎవరైతే మీ గురించి మీరు అసలు ఈ భూమి మీదే లేని విధంగా క్రియేట్ చేసి మిమ్మల్ని పోస్టులు ఎవరైతే పెట్టారో అవును. ఆ సోకాల్డ్ పీపులే మీ మీద మీకు ఇంపార్టెన్స్ ఇస్తూ మాకు చెప్పాడు, మమ్మల్ని వేడుకున్నాడు అనే విధంగా ప్రచారం చేశారు. అది వాస్తవం కాదని మీకు అంటే ప్రచారం అయితే నేను సమాధానం చెప్పను. ఉమ్, ప్రచారాలు చాలా చేస్తుంటారు. ఉమ్, కానీ ఉమ్, మీరు ఏదైతే నా మీద ఆరోపణ చేశారో ఇప్పుడు ఆ, నేను వాళ్ళు ఎవరో కొత్త మీడియా వాళ్ళకి ఫోన్ చేశానండి. ఉమ్, నాకు చాలా మంది నాకు ఫోన్లు చేశారు. ఆ. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను అదే ప్రస్తుతం. అదే వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను. ఉమ్, కానీ నా ఫోన్ నుంచి వాళ్ళకి ఒక్క ఫోన్ పోయి ఉన్నా, ఉమ్, ఎవరికి పోయి ఉన్నా అదేలేండి. మీరు చెప్పిన దానికి నేను సిద్ధం. ఉమ్, ఒకవేళ నేను మళ్ళా చెప్తున్నా, ఇందాక చెప్పా మళ్ళా చెప్తుండా, ఉమ్, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామేమో గాని, ఉమ్, కూటికి పేదోళ్ళమేమో గాని, ఉమ్, మేము కులానికి పేదోళ్ళం కాదు. ఉమ్, మా కులం నిజాయితీకి మారిపోయారు. ఉమ్, గుర్తుపెట్టుకోండి. ఉమ్, మేము నమ్మిన వ్యక్తికి, నమ్మిన పార్టీకి, నమ్మిన వ్యక్తిని మోసం చేసే గుణం మాది కాదు. ఉమ్, ఎప్పుడు కూడా మనిషికి ఒక పదవి వల్ల విలువ రాదు. మనం ఉన్న విధానాల వల్ల, ఉమ్, మనం ఉన్న పద్ధతుల వల్ల ఉమ్. పదవికి విలువ వస్తుంది. పదవికి విలువ వస్తుంది. మీరేమన్నా కామన్గా మీకు అంటే స్ట్రైట్గా నేను అడుగుతాను. ఉం. మీరు ఇప్పుడు మీ నాకు తెలిసి అదర్ పార్టీ వాళ్ళు ఇంకోరో సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు మీకు టచ్లోకి వస్తారు. ఉం. కామన్గా మీకు ఫోన్ చేయడం ఏదో చేస్తారు. ఆ, మీరు అవతల పార్టీలోకి టచ్లో ఉన్నారని ఏమన్నా అనుకోవాలా? నేను ఉం. రాజీనామా చేసిన తర్వాత ఉం. ఆ రోజు సాయంత్రం ఉం. ప్రతాప్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. ఉం. వచ్చి ఉం. ఎందుకు రఘు ఈ నిర్ణయం తీసుకున్నావు అని ఉం. అన్నాడు. ఉం. ఏం నిర్ణయం సార్ అన్న. ఉం. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఎందుకు చెప్పావు అని అన్నాడు. ఉం. నేను ఉం. వేరే పార్టీకి ఓటేయలేను, ఉం. వేరే నాయకుడు వెనకాల తిరగలేను. ఉం. ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా. ఉం. నా ఊపిరినంత వరకు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తా. ఉం. వేరే పార్టీకి చేయలేను కాబట్టి ఉం. చెప్పాను సార్ అని చెప్పా. ఉం. రాసి పెట్టుకోండి ఈ మాట. రాసి పెట్టుకోండి ఈ మాట. రకరకాల అనుమానాలు రావచ్చు, రకరకాల డౌట్లు రావచ్చు, రకరకాల సందేహాలు రావచ్చు. కానీ ఉం. నేను డబ్బులకు ఆశపడేవాడినో ఇంకో దానికి ఆశపడేవాడిని అయితే 2001లో అప్పుడే రాజకీయాల్లో ఎంటర్ అవుతుందా ఉం. మా సోదరు ఎంపీటీసీగా పోటీ చేసిన రోజు, ఉం. ఎంపీటీసీగా మా సోదరు పోటీ చేసిన రోజు మా సోదరు మీద స్థానిక తెలుగుదేశం నాయకుడు దొడ్ల అంజయ్య కూతురు పోటీ చేసింది. ఆమె ఎంపీపీ క్యాండిడేట్. ఉం. ఆమె ఎంపీపీ క్యాండిడేట్. తెలుసులేండి. వాళ్ళు మా దగ్గరికి ఆ రోజే ఉం. మస్తాన్ రావు గారు మనుషులు వచ్చారు, డబ్బులు ఇస్తాం మీరు విత్డ్రా చేసుకోండి. ఉం. అప్పుడే చేసుకోవాలా. ఉం. ఇప్పుడు ఎవరికి కావాలన్నా డబ్బులు? నాకు మా నాయన చేతి నేర్పించింది నా కష్టం నాకు తెలుసు, ఉం. మా నిజాయితీ నాకు తెలుసు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే, ఉం. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే, నాకు ఎవరైనా నలుగురు నాతో మాట్లాడుతున్నారంటే కేవలం నా నిజాయితీ, నా నిబద్ధతే. ఉం. నాకు ఈ రోజు కూడా నాకేం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. నిద్రలేసి నా పని నేను చేసుకోవాలా, ఉం. నలుగురికి సేవ చేయాలా, నలుగురికి అవసరమైన వాళ్ళకి పని చేయాలా. అది